ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. మరి దేవుడు ఉచితమైన కృపను బట్టి ఈ రాత్రి కూడా మనందరినీ సజీవులుగా ఉంచి ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవునామ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆదికాండము 9వ అధ్యాయము 18వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఓడలో నుండి వచ్చిన నోవాహు కుమారులు షేము, హాము, యాపేతను వారు. ఆము కానాను తండ్రి. ఈ ముగ్గురు నోవాహు కుమారులు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, రక్షగా కృపగల దేవా యేసయ్యా, నువ్వు ప్రేమించి ఆశీర్వదించి ఈ శిలువ ధ్యానాల్లో ఈ క్రీస్తు రాకడ రక్షణతోని ప్రార్థనా మందిరాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి తండ్రి, ఈ 35వ రోజు కూడా తండ్రి నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టినందుకు నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి మొదటిగా పాటల ద్వారా మా స్వరాలు ముట్టి పరలోక రాగాలు దయచేసి ఉన్నావు. ఇప్పుడు తండ్రి, ఎన్నికలేని వాడిని నీ పక్షాన్ని నిలబడి ఉండగా నిలబడిన ఆత్మను మరుగు చేసి నీ ఆత్మ ద్వారా మాతోనూ నాతోనూ ప్రతి ఒక్కరితో ఈ రాత్రి కాల్సం తండ్రి మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల హృదయాన్ని దయచేయమని, నువ్వే ఘనత మహిమ ప్రభావం పొందమని నజరేయుడు పవిత్రుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొస్తున్నాము తండ్రి, ఆమేన్. అయితే ఇక్కడ మళ్ళీ చదువమ్మ మాట. ఓడల నుండి వచ్చిన నోవాహు కుమారులు షేము, హాము, యాపేతను వారు. హాము కానానుకు తండ్రి. ఈ ముగ్గురు నోవాహు కుమారులు. ఇక్కడ మనం చాలా గమనించాలి. ఇప్పుడు భూమిలో ఉన్న ప్రతి మానవుడు, నరుడు మొత్తం కూడా ఏమైపోయారంట? జల ప్రళయంలో కొట్టుకుపోయారు. ఇక్కడ నోవాహు కుటుంబం ఒక్కటే ఉంది. ఈ నోవాహు కుటుంబం కూడా దేవుని సంతానం, అవునా? ఇక సాతానుడి సంతానం అనేది ఇక భూమి మీద లేదు. ఇప్పుడు దేవుడు చాలా సంతోషిస్తూ ఉంటాడు, ఆనందిస్తూ ఉంటాడు. ఇక అంతే కదా. ఇప్పుడు సాతానుడి సంతానం అనేది లేదు, దేవుడు సంతానమే ఉంది. ఈ దేవుడు సంతానం అంటే ఇక నా సంతానము, ఇక నా ఊహను బట్టి, నా ఆలోచన బట్టి ఇక ఇక్కడి నుంచి నా రాజ్యాన్ని నా కుమారుల ద్వారా ఈ భూమిని స్వతంత్రించుకోవచ్చు అని ఎంతో ఆనందంతో ఎవరున్నారంట? దేవుడు ఉన్నాడు. ఇప్పుడు సాతానుడు ఎలా ఉన్నాడు? సాతానుడు ఎలా ఉంటాడు? చాలా వేదనతో పడుతున్నాడు, చాలా దిగులుతో ఉంటాడు, చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఎందుకని? భూమి అయితే ఇప్పుడు ఎవరి చేతిలో ఉందంట? సాతానుడి చేతిలోనే ఉంది. కానీ ఆ భూమిని ఏలటానికి మాత్రము అక్కడ ఎవరు లేరంట? సాతానుడి సంతానము లేదు. ఇప్పుడు సాతానుడి సంతానం లేకపోతే ఇప్పుడు ఎవరికి సంతోషం? దేవుడికి సంతోషం. ఇప్పుడు ఎవరికి బాధ? సాతానుడికి బాధ. ఇక్కడ మనం గమనించాలి. ఇక దేవుడి సంతానం ఉన్న సమయంలో కింద చదవమ్మా. భూమి అంతంతటా వ్యాపించెను. నోవాహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేశాను. హల్లెలూయా. ఇప్పుడు ఎవరంట? ఇక నోవాహు ఏం చేశాడంట? ఇక వ్యవసాయం చేస్తాడు. అంటే మేపరగా ఉండి చక్కగా భూమిని సేద్యపరిచి చక్కగా దాన్ని దున్నుతూ ఏం చేశాడంట? ద్రాక్ష తోటను వేసాడంట. వేసి పిమ్మట ద్రాక్షారసము తాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండెను. హల్లెలూయా. ఈ ద్రాక్ష తోట వేసంట, ఆ ద్రాక్షారసం తాగి ఎలా ఉన్నాడంట? మత్తుడైపోయి బట్టలోడు తీసుకొని పడుకొని ఉన్నాడంట. ఎప్పుడైతే బట్టలోడు తీసుకొని పడుకొని ఉన్నాడో కానాను తండ్రి అయిన హాము తన తండ్రి
వస్త్రహీనుడై ఉండడం చూసి బయటనున్న ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తన ఇద్దరి భుజముల మీద వేసి వెనకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశ్యములకు కప్పిరి. వారి ముఖములు వెనక తట్టుతో ఉండుట వలన ఆ తండ్రి దిశ్యములను చూడలేదు. అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని, హల్లెలూయా, ఏంటంట ఈయన అంటే తన కుమారుడు హాము అనే కుమారుడు ఆయన దిగంబరుగా ఉండటం చూశాడంట. చూసి ఎమ్మటే వెళ్ళి అన్నలకు చెప్పుకున్నాడు. చెబితే వాళ్ళు ఏం చేశారంటే ఆయన దిశమలు చూడకుండా వెనక్కి తిరిగి ఒక వస్త్రము ఆయన మీద వేస్తారు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే చదువు ఆయన మత్తు విడిచిన తర్వాత తన చిన్న కుమారుడు, ఇక్కడ మనం చాలా గమనించాలి. నోవహుకు పెద్ద కుమారుడు షేము, రెండో కుమారుడు యాపేతు, మూడో కుమారుడు చిన్న కుమారుడు అని అక్కడ చెబుతాడు. అందుకని నీకు చూపిస్తుంది నిన్న కూడా నీకు చెప్పింది. ఏం చేశాడ, మత్తు విడిన తర్వాత మళ్ళీ చదవమ్మా, ఆయనకు అర్థం కాల. తీసుకొని మత్తు విడిచిన కానీ చదువు. అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని, ఎవరంటే చిన్న కుమారుడు. అది కాకపోతే ఎప్పుడైతే మత్తు నుండి విడిచి చిన్న కుమారుడు తెలుసుకొని కానానును చెప్పించిన వాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అనెను. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, కానాను అతనికి దాసుడగును. దేవుడు యాపేతును విశాల పరుసును. అతడు షేము గుడారములో నివసించును. హల్లెలూయా. ఇక్కడ మనకెందుకు ఆము షేము పక్కన రాశారంటే, అప్పుడు వరకు కూడా ఏ సంతానం లేదంట, సాతానుడి సంతానం లేదు. ఈయన ఎప్పుడైతే మత్తుడయ్యి తన కుమారుణ్ణి చిన్న కుమారుణ్ణి శపించాడో ఎమ్మటే ఆ శపితమైన దాంట్లో నుంచి సాతానుడు వచ్చేసాడు. హల్లెలూయా. అందుకని ఏం చేశాడు, ఆము షేము అనేది, ఆమేమో దేవుడు కుమారుడు, షేమేమో సాతానుడి కుమారుడు. అంటే షేమేమో దేవుడి కుమారుడు, ఆమేమో అందుకనే షేము పక్కన ఆమె అనే పేరు రాశాడు. మనం ఏమనుకుంటున్నామంటే షేము తర్వాత ఆమె పుట్టం కాదు, యాపేతు పుట్టాడు, మూడో వాడు అనమాట ఈయన నోవహు కుమారుడు. అందుకనే ఈ మత్తు విడిచిన తర్వాత ఆయన అన్నాడు చిన్న కుమారుడు, మూడో వాడు. ఈ తాగుబోతుడు జీవితాన్ని కనుక చూస్తే మన సినిమా నటుడు మోహన్ బాబు గిరిబాబు కొడుకుతో ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, ఈ తాగుబోతోడు జీవితము తాగితే 4 జంతువులు వారిలోకి వెళ్తాయి అని చెప్పాడు ఇంటర్వ్యూలోనే. చెబుతూ ఆయన అన్నాడు, మొదటి గంట ఒక పెగ్గేసుకోగానే సింహం వస్తుందంట. ఏమొస్తుంది? సింహం. ఇక నాకంటే తిరిగెవరు లేరనుకుంటాను. అనుకున్న తర్వాత రెండో పెగ్గి వెళ్ళంగానే కుక్క వస్తుందంట. కుక్క పని ఏంటి? మొరగటమే. అంటే రెండో పెగ్గి మాట్లాడతామే అంట. ఎవడు మాట్లాడండి, మాట్లాడుతూనే ఉంటాడు. కుక్క ఏం చేస్తుందంట? అడుగుదంట. ఒకసారి ఒకళ్ళు ఇంటికి వెళ్తే వాళ్ళ పెంచుకుంటారంట కుక్కని. పెంచుకుంటే అది మనుషులు వచ్చింటే అటాకే పడుకుని ఉంది.
అక్కడికి వెళ్ళంగానే కుక్క చూసి భయపడేది అయితే అదేమన్నదండి మరొకదండి రండి అంటున్నాడు. మరొకపోతే కుక్క ఎందుకు అవుద్దని. కుక్క పని ఏంటి? వాడు ఇంట్లో ఓడైనా బయట ఓడైనా ఎవడొచ్చినా మొరగాలది. మురిగితేనే కుక్క అవుద్ది. మొరగపోతే ఇప్పుడు ఇంట్లో ఓడైనా సరే బయటికి వెళ్ళి గౌకిని వస్తున్నాడు అనుకో, వాడిని పలకరెత్తది. ఓ అంటే అంటే ఏంటి అంటే కుక్క అనేది ఏంటంటే మొరగాలి అంటే వాగాలి, అంతేకాని రెండో పెగ్గితేట వాడు చెప్పినాడు వాగినోడు వాగినట్టే ఉంటాడు. ఇక వాడు మూడో పెగ్గే గారే కోతి వెళ్తుందంట. కోతి కోతి వెళ్ళగానే ఇక కోతి పని ఏంటి? నడుస్తుందా సరిగ్గా? అటు వంగుతూ ఇటు తిరుగుతూ, ఇటు తిరుగుతూ అటు తిరుగుతూ, అటు తిరుగుతూ ఇటు తిరిగి ఇక ఊగుతువేనంట దాని పని. ఊగుతువే ఇక. మూడోది ఏంటంటే కోతి వెళ్తాడు. నాలుగో దగ్గరికి ఇద్దరికి పంది వస్తుందంట. హల్లెలూయా. ఇక దానికి ఇల్లు లేదు, వాకిలు లేదు, రోడ్డు లేదు, ఏమి లేదు, ఇక పొడికొని డొల్లాడతామే అన్నాడు. అంటే 4 జీవులు వారిలోకి వెళ్తుందంట. అంటే వారు వారి స్వాధీనంలో ఉండరు అని చెప్పాడు ఆయన. అంటే వాళ్ళు సినీ పరిచారికలో ఉన్నవారు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ బాగా తెలుస్తాయి. కానీ నాకు ఏమనిపించిందంటే ఈ ఈ వచనం చూసినప్పుడు, ఈ వాక్యం చూసినప్పుడు, తాగిన తర్వాత మొత్తుడై తెలిసిన తర్వాత, మీకు అర్థమైందా? తాగి మొత్తొదిలిపోయిందంట. మొత్తొదిలిపోయిన తర్వాత అన్నీ తెలుస్తాయా లేదా? తెలుసుకున్న తర్వాత శపించడం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఈ మాట. అసలు తెలుసుకున్న తర్వాత నేను ఎలా అయినా అయ్యో బాధపడాలి, అతను వేదన పడాలి, ఇలా ఉన్నాను. కానీ అలా ఉండకుండా ఈయన ఏం చేశాడంట అంటే ఈ 4 జీవులు మొత్తం వదిలిన తర్వాత కూడా పనిచేస్తాయి అన్నమాట. చాలా జాగ్రత్త. పరిశుద్ధ గ్రంథం ఆయన మొత్తు విడిచిన తర్వాత శపించాడంట చిన్న కుమారుడిని. అంటే మత్తులో ఉండి అంటే తాగుబోతోడు జీవితము ఎలా ఉంటుందిరా అంటే, తాగుబోతోడు వల్ల బయట కుటుంబం నాశనం అవ్వదంట, తన కుటుంబం తానే నాశనం చేసుకునే వ్యక్తి. ఎప్పుడైతే ఆ విషయం వచ్చేసిందో సాతానుడు అనేవాడు వచ్చేసాడు, మళ్ళీ భూలోకానికి వచ్చాడు. అప్పుడు మళ్ళీ 2 సంతానాలు జరుగుతున్నాయి. హల్లెలూయా. ఏం చేశాడంట? మళ్ళీ 2 సంతానం జరుగుతుంటే 10వ అధ్యాయం 1వ వచనం చదువుమా. ఇది నోవాహు కుమారులకు షేము, హాము, యాపేతు వారి వంశావళి. ఏంటంట? వాళ్ళ వంశం. జల ప్రళయం తరువాత వారికి కుమారులు పుట్టిరి. యాపేతు కుమారులు గోమోరు. అలా వారు చెప్పుకుంటూ 5వ వచనం చదవం. సముద్రపు తీరమందుండిన వ్యాపించెను. యాపేతు సంతానం అది. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములో వారు వేరైపోయిరి. హాము కుమారులు ఎవరండి? ఈయన ఈ 2వ ఆయన గురించి చెబుతున్నాడు. ఎవరైనా? ఎవరమ్మా? ఆయన పేరేంటి? హాము. హల్లెలూయా. ఎవరంట? హాము. హాము అనగా శపింపబడిన వాడు, సాతానుడు సంతానము ఉన్నవాడు. అంటే సాతానం ఆ సంతానంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ హాము చరిత్రని, ఆ వంశావళిని ఇక్కడ చెబుతున్నాడు. హాము కుమారులు కూషు, ఎఫ్రాయిము, మిస్రాయిము, పూతు, కానాను వారు. అంటే ఎంతమంది అంట? 4 కుమారులు పుట్టారు ఈయనకి. ఎంతమంది అమ్మా? 4 కుమారులు పుట్టారు. ఇక్కడ వాళ్ళ కుమారులు చెప్పుకుంటూ 8వ వచనం చదువు. కూషు ఎవరిని కొన్నాడంట? ఈ ఆమో సంతానంలో ఉన్నవా కూషు ఎవరిని కన్నాడంటమ్మా? అతడు భూమి మీద పరాక్రమశాలి. హల్లెలూయా. ఎవరిని కొన్నాడంట? నిమ్రోదు అనే కుమారుని కన్నాడు కూషు. ఆము సంతానం చాలా జాగ్రత్తగా
మనం ఈ వ్యక్తిని గురించి మనం ఆలోచించాలి. ఈయన ఎవరి సంతానంలోంచి వచ్చాడంట? సాతానుడి సంతానంలోంచి వచ్చాడు. ఆ సాతానుడు ఆయన అంటే హాము శపింపబడ్డాడు కాబట్టి, అంటే నోవహు కుమారులే వీళ్ళు. కానీ వాళ్ళ స్వభావం, వారి ఆలోచన, వారి ప్రవర్తన అంతా కూడా ఎవరిదంట? సాతానుడు ఆలోచన. సాతానుడు ఆలోచన అంటే దేనికి సంబంధించింది ఏమ్మా? సాతానుడు ఆలోచన అంటే దేనికి సంబంధించింది అనుకుంటున్నారు మీరు? అమ్మా ఏంటిది? తెలుసుకోండి. చెప్పండి. సాతానుడు సంతానం అనగా భూమి మీద ఉన్న దాన్ని ఏం చేయాలంట? ఆశించటం. హల్లెలూయా! మీరు భూ సంబంధులా అన్నాడు దేవుడు. సాతానుడు సంతానం అంటే వాళ్ళు ఏదో పెద్ద నల్లగా ఈగా ఉండటం కాదు. వాళ్ళ ఆలోచన అంతా కూడా ఈ భూమి మీద ఉన్న వాటి మీదే ఉంటుంది, కానీ పరలోకము కానీ దేవుడి మీద కానీ ఉండదు. అది సాతానుడు అంటే. అంతేగాని వాళ్ళు ఏదో మార్పుగా సాధారణ కూరలు వేసుకొని, మీసాలు వేసుకొని, లేదా ఈ పెట్టుకొని ఉంటారని కాదు అక్కడ చెబుతుంది. వారి ఆలోచన అంతా కూడా. ఇప్పుడు సాతానుడు ఆలోచన ఏంటి? ఈ భూమిని నేను స్వాధీనం చేసుకోలేవు, ఈ భూమిలో ఉన్నదంతా కూడా నేను ఆక్రమించుకోవాలి, దాని ద్వారా నేను పరిపాలన చేయాలి ఈ భూమిలో. అదే ఆడ ఆశ. ఈరోజు ఈ భూలోకములో ఎవరైతే అధికారం పొందాలనుకుంటున్నారో, భూమి గురించి ఆలోచిస్తున్నారో, ఆ ఆలోచన బట్టే వాడు సాతానుడి సంతానం. అంతేగాని అలా ఆల్రెడీ నోవహు సంతానమే అయినా ఆలోచన భూ సంబంధమైనది. అది దేవుడు ఆ కుమారుడు ఆలోచన ఏంటంటే పరలోక సంబంధమైనది అన్నమాట. అందుకనే ఇక్కడ ఈ కూషు నిమ్రోదుని కనేను అతడు భూమి మీద ఎలా అంటాడంట? పరాక్రమశాలి, చాలా బలవంతుడు. ఈ భూలోకమును ఆక్రమించుకుంటానికి, ఈ భూలోకంలో ఉన్నవారి కంటే పరాక్రమం కలిగిన వాడు, అంత శక్తి కలిగిన వాడు. ఈ భూమిని తన స్వాధీనం చేసుకొని, ఈ భూమి ఎలా అయితే దేనికైతే ఉపయోగపడుతుందో దాని గురించి ఆలోచించే వ్యక్తిత్వం. పరాక్రమశాల కలివాడు ఏను అతడు యెహోవా ఎదుట ఏంటిదంట? పరాక్రమ గల వేటగాడు. ఎవరి ఎదుట? దేవుడి ఎదుట. దేవుడిని ఛాలెంజ్ చేసేవాడు. నా పరాక్రమం ఎంతో తెలుసా నీకు? నా బలం ఎంతో నీకు తెలుసా? ఈ భూమిని నేను ఎలా స్వాధీనపరుచుకున్నానో తెలుసా? ఇది ఎవడది? నా బాబుది. హల్లెలూయా! ఎవరిదంట? ఇన్ని కష్టాలు పడుతుందని యెహోవా ఏటగలడు. యెహోవా అని నమ్మే వాళ్ళందరూ కూడా హింసించేవాడు, వేటాడేవాడు. దేవుడు బిడ్డలందరినీ కూడా వేటాడే వ్యక్తి. అందుకని యెహోవా ఎదుట ఎలా అంటాడమ్మా? వేటగల. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమ గల వేటగాడైన నిమ్రోదును అను లోకొత్తి కలదు. హల్లెలూయా! అంటే అప్పుడున్న ప్రపంచంలో ఉన్న జనాభాలందరిలో కూడా ఈ నిమ్రోదు ఎవరయ్యా అంటే యెహోవా ఎదుట పరాక్రమ కలిగిన వాడు, దేవుణ్ణి ఎదిరించిన వాడు, దేవుడికి సమానముగా ఉన్నవాడు అనే లోకోక్తి వచ్చేసినాడు. అంత గొప్పవాడు, అంత హెచ్చించుకున్నాడు. ఈరోజు సూర్యుడిని ఆరాధిస్తున్నామంటే సూర్యదేవుడు మందిరం కట్టినవాడైనా, చంద్రదేవత మందిరం కట్టినవాడు నిమ్రోదు. ఆ నిమ్రోదు భార్యే మనము మరియమ్మ సక్కర వేసుకొని పిల్లోని పెట్టుకొని బొమ్మ వేసుకొని ఉంటారు. ఆమె ఈ నిమ్రోదు భార్యే. ఆమెనే సక్కలో ఉన్నవాడిని యేసుప్రభని, ఆమెనేమో మరియమ్మ అంటున్నాం. మరియమ్మ యేసుప్రభు కాదు ఆ బొమ్మలో. నిమ్రోదు భార్య చంద్రదేవత. నిమ్రోదేమో సూర్యదేవుడైతే
ఆయన భార్య చంద్రదేవత. చంద్రదేవత గుళ్ళుండయి ఇరాక్లో, అక్కడే బొమ్మలు అమ్ముకునేవాడు అన్నమాట. అయితే ఇప్పుడు ఆయన కింద చదువమ్మా, సీనాని దేశంలోని బాబేలు, ఎరేకు, అక్కాదు అని పట్టణములు ఆయన రాజ్యమునకు మొదలు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? రాజ్యాలు కడుతున్నాడండి. రాజ్యాలు కట్టాడంటే దేశాలు కట్టినట్టే. ఏం కడుతున్నాడంట? రాజ్యాలు. వాళ్ళకి అప్పుడే ఆల్రెడీ రాజుగా పరిపాలన చేస్తున్నాడు ఆ వ్యక్తి. మీకు అర్థమవుతుందా? ఎవరైనా నిమ్రోదు ఎవరు? హాము మనవడు, అంటే కూషు కుమారుడు, సాతానుడు సంతానం, చెపితమైన దాంట్లోంచి వచ్చినవాడు. అందుకని 11:1 చదువమ్మా, 11వ అధ్యాయము 1వ వచనం. భూమి అన్నంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోవుచుండగా సీనాను దేశమందు ఒక మైదానం కనపడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు వేసి, ఇప్పుడు ఇటుకలు తయారు చేసిన వాళ్ళు ఎవరు? హల్లెలూయా. ఏంటమ్మా, ఇటుకలు తయారు చేసింది వాళ్ళే, పశువులు మేపుతుంది వాళ్ళే, పిల్లల గ్రోగులు ఊగుతుంది, డబ్బులు తయారు చేసింది వాళ్ళే, ఏదంటే రాగి ఇతర అన్ని చేసింది వాళ్ళే. ఆఖరికి మైదానం చూసి ఇటుకలు తయారు చేసి ఇప్పుడు ఏం చేస్తున్నారంట? కాల్చి రండని ఒకడితో ఒకడు మాట్లాడుకుని, రాళ్ళకు ప్రతిగా ఇటుకలను, అడుసులకు ప్రతిగా మట్టి కీలును. అంటే మధ్యలో మట్టి, రాయి మీద రాయి నిలబడాలి. ఇప్పుడు మనం సిమెంట్ వేస్తున్నాం మధ్యలో, అప్పుడు సిమెంట్ లేదు, ఏముందంట? మట్టినే మధ్యలో పెట్టేవాడు అంటారు. రాయికి మధ్యలో పెట్టి మట్టి అనే కీలు, అంటే గమ్ము లాంటిది. కీలుతో వారికి ఉండెను. మరియు వారు, మనము భూమి అన్నంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశనము అంటూ శిఖరము గల ఒక గోపురము కట్టుకున్నదమని మాట్లాడుకొనగా, యెహోవా నరులు కుమారులు కట్టిన పట్టణమును, గోపురమును, హల్లెలూయా, ఎవరు కట్టిన దాన్ని చూస్తానికి వచ్చాడు దేవుడు. ఇక అర్థమవుతుందా? దేవుడు ఒక తలంపు తలుచుకొని ఉన్నాడు. ఏమని? ఈ భూలోకంలో నా కుమారులు చేయాలని. ఒక కుమారుని చేసుకున్నాడు. ఒకడు కుమారుని చేసుకుంటే ఆ కుమారుడు ఏం చేశాడు? ఆదాము పిల్లల గంటల నిద్రపోతాడు అయ్యాడు. హల్లెలూయా. నిద్రపోయాడు. ఆ తర్వాత నోహం చూసుకున్నాడు. అబ్బా, ఆయన నిద్రపోయాడు లేదు ఆ కుమారుడు. ఇంకో కుమారుడు దొరికాడు. నాకేముంది రా బాబు, ఈ సమయంలో, ఈ ప్రాంతంలో ఇక ఆయన తప్పితే నాకు నీతిమంతుడు లేడని చెప్పేసి ఆయన చూసుకుంటే ఆయన తాగుపోతాడు అయ్యాడు. దేవుడు ఏడవాలా నవ్వాలా అర్థం కావట్లేదండి. దేవుడి పిల్లలేమో ఒకడేమో నిద్రపోతాడైతే, ఒకడేమో తాగుపోతాడైతే, ఒకడేమో తిండిపోతాడైతే, ఒకడేమో సోమరిపోతాడైతే, ఈ సాధారణ కొడుకులేమో ఏం చేస్తున్నాడు? రాజ్యాలు కట్టుకుంటూ, గోపురాలు కట్టుకుంటూ, గుళ్ళు కట్టడం కూడా వాళ్ళే. గోపురం అంటే గుడే. ఇళ్ళు కట్టుకుంటూ, గోపురాలు కట్టుకుంటూ,
వాళ్ళేం భూమిని ఏం చేస్తున్నాడు, ఫలింపజేస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నాడ. అర్థమవుతుందమ్మా మీకు? ఈరోజు కూడా చూడు, నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు అదే ఆలోచన వచ్చింది. దేవుడి పిల్లలు ఏం చేస్తున్నారు ఈరోజు? ఒక పాస్టర్గా ఇక్కడ ఉండాలంటే పని చేయకూడదంట. పని చేసేవాడు పాస్టర్ కాదండి, వీళ్ళే చెబుతున్నారు. పని చేయకపోతే ఎలా ఉంటుంది? నిజంగా ఆ రోజును ఈ చరిత్ర చదువుతుంటే వీరిని చూసి దేవుడి కుమారులు చూసి సంతోషిస్తున్నాడా, ఏడుస్తున్నాడా? దేవుడికి ఏడిపే. ఇప్పుడు సాతానుడు ఏడుస్తున్నాడా, నవ్వుతున్నాడా? అబ్బా, నా కుమారులు చూడరా, అసలు ఈ భూమిని ఎంత సంతోషి. దానికి ఉదాహరణ మన ఇండియా దేశమే. మన ఇండియా దేశంలో కట్టిన గోపురాలు అంటే గుడులు, చర్చిలు కాదు నేను చెబుతుంది. చర్చిలు ఆయనకి దేవుడికి సంబంధించింది కానీ వాడికి సంబంధించింది కాదు. గుడిలోనే గోపురాలు అంటారు, అవునా కదా? వాళ్ళు ఎంతెంత వాళ్ళ కట్టడాలను కానీ వాళ్ళని కానీ చూస్తూ ఉంటే, వాళ్ళ పనితనాన్ని చూస్తూ ఉంటే ఒక్కడు సోమరిపోతుకులా కనపడలేదు మనకి. కష్టపడుతున్నారు, ఇటుకలు తయారు చేద్దాం అంటున్నాడంట, గోపురం కడదాం. మనందరం ఎందుకు ఇదంతా చెదిరిపోయేది? మనందరం కలిసే ఉందాం, కలిసే పని చేద్దాం, మంచి పేరు తెచ్చుకుందాం రండి అని చెప్పేసి ఎవరో నిమ్రోద్, అర్థమవుతుందా? అక్కడ కడుతుంది ఎవరో, ఆయన కడతా ఉంటేనంట ఆకాశానికి అంటేదట్టు కట్టారంట, కడుతున్నారంట. వీళ్ళ కట్టిన కట్టడు చూసి దేవుడి దిగి వచ్చారు. హల్లెలూయా! నీకు అర్థమవుతుందమ్మా? దేవుడి దిగి వస్తే చదువు. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒకటే, వారందరికీ భాష ఒకటే, వారు పని ఆరంభించున్నారు. ఇక మీదట వారు చేయదలిసిన ఏ పని అయినను చేయకుండా వారికి ఉండదు. గనుక మనం దిగిపోయి వారిలో ఒకరిని ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ దాని భాషను తారుమారు చేయదము రండని అనుకొనెను. అలాగూ యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. గనుక వారు మారిరి, దానికి హల్లెలూయా ఏమంటా బాబేల్ అని పేరు పెట్టారంట. ఎక్కడ? దేవుడే వాళ్ళ కట్టేదాన్ని. మీరు ఏమనుకుంటున్నారంటే వాడిదేముందిరా, వాడు మనల్ని ఏం చేస్తాడురా, మేము మోకాళ్ళుండి ప్రార్థన చేస్తే చాలురా అనుకుంటున్నారు మీరు. అందుకనే ఆ దేవుడు అన్నాడు, ముందు వాడి సంగతి చూసుకుంటారా, వాడు ఆలోచన చూడండి, వాడి గురించి మీరు తెలుసుకుంటారా. వాడు దానియేలు కంటే జ్ఞానవంతుడు, వాడికి మరుగైంది ఏది కూడా లేదు. ఈ భూలోకంలో ఏమి చెయ్యాలో అది చేస్తాడు. వాడే కాదు, వాడు కుమారుల చేత చేపిస్తున్నాడు. వారికంటే ఎక్కువ మీరు చెయ్యాలి అన్నాడు దేవుడు. దేవుడు కుమారులేమో ఇలాగే ఉంటున్నారు, కానీ సాధారణ కుమారులు మాత్రం వాడు చేపించుకుంటున్నాడు, కష్టపడతాడు. రాత్రి చూడండి, రాత్రి బావుల్లో కష్టపడుతూనే ఉంటారు. మనం రాత్రి బావుల్లో మరి అంతేనమ్మా. ఎక్కడ దానికి బాబేలు అని గోపురం పెట్టాడు. ఆయన మార్చాడంట, అప్పుడు మారింది. ఇందాక ఆయన 4 రాజ్యాల్లో ఏ రాజ్యం ఉందో ఒకటమ్మా నాడు చదివాం కదా. నిమ్రోద్ రాజ్యంలో, సినాయి దాంట్లో, మళ్ళీ చదివా మాట 10వ అధ్యాయంలో నిమ్రోదు గురించి. సీనారు దేశంలోని వచ్చిన చెప్పది 10 ఏది 10వ అధ్యాయము 10వ వచనం. మీకు ఎందుకంటే మళ్ళీ మనం మర్చిపోతాం వీటి గురించి, అందుకని అక్కడ చెబుతున్నా. సీనారు దేశములోని
బాబేలు. ఇప్పుడు ఇప్పుడు కట్టిన ఇదేంటిదంట 11 అధ్యాయంలో బాబేలు గోపురమే. బాబేలు, ఏరేకు, అక్కాదు, కల్లే అనే పట్టణమున, అంటే ఆయన తారుమారు చేసి జనాన్ని ఎడగొట్టినా ఈయన మాత్రము జంకలేదు, భయపడలేదు. 4 దేశాలు కట్టేశాడంట. హల్లెలూయా. గోపురాలు కట్టేశాడంట, అన్నీ కట్టేశాడు. అలా ఉన్నారు ఆయన సంతానం. దేవుడే దిగి రావాల్సిన అంత పని. ఎందుకని? దేవుడు కుమారులు ఆయన ఆలోచనలో లేరు. హల్లెలూయా. ఎలా ఉన్నారట? దేవుడు కుమారులు ఎలా ఉన్నారు? దేవుని సాధారణ కుమారులేమో అంత జ్ఞానంగా ఉన్నారు. ఎందుకని? ఎందుకని? వాడు దగ్గర ఎవరున్నారంట? సాతానుడంటే వాడే. వాడికి తోడుగా ఎవరున్నారంటే సర్పం ఉంది. హల్లెలూయా. అది వ్యక్తి గలది, ఈడు కుయుక్తి గలవాడు. ఇద్దరు మంచి బలాజ్యులే. హల్లెలూయా. ఇద్దరు మంచి బలాజ్యులే. ఇప్పుడు ఈ వీళ్ళ దగ్గర ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నవాడు ఇంకెట్లా ఉండాలి? అది నిజంగా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. దేవుడు బిడ్డలు ఈ రోజున ఎలా ఉన్నారు? మరి లోకంలో ఉన్న సాధన ఈ రోజు కాదు, ఆ రోజు జరిగిన సంగతి నేను చెబుతున్నా. ఆదిలో నుంచి కూడా వాడిదే పై చేయకుంది, కానీ దేవుడిది ఏమైపోయిందంట? ఈరోజు కూడా అంతేనండి. దేవుడిది ఈరోజు కూడా. అందుకని అంట ఈ సృష్టి చాలా వేదన పడుతుంది. మిగుల ఆశతో దేవుడు కుమారులు వస్తారు, ఈ శాపం నుంచి నన్ను విడుదలపరుస్తారు, చెప్పింపబడింది భూమి, విడుదలపరుస్తారని భూమి అంట ఎదురు చూస్తుందంట. మరి దేవుడు బిడ్డలమైన మనము ఎంత జ్ఞానంతో ఉండాలో ఇప్పుడు దేవుడు దీన్ని బట్టి మనకు చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. దీన్ని బట్టి మనం ఆలోచించాలి. అసలు ఏంటి మన పరిస్థితి? దేవుడు కుమారులుగా ఉన్నాము. మన పనేంటి ఇక్కడ? వాడికంటే జ్ఞానంగా ఉండాల్సిన వాళ్ళం పోయి ఈ రోజున వాడే మనకంటే, వాళ్ళ పిల్లలే మనకంటే జ్ఞానంగా ఉన్నారని ఒక్కసారి కనుక ఇప్పుడు మనం చదివిన అధ్యాయాన్ని తెలుసుకుంటే, దాని విషయం చూసుకుంటే మనము ఎంత జ్ఞానంగా ఉండాలో, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకునేదాకా ఉండాలండి. అలాంటి దీవెన మరి పొందాలి. మరి దేవుడు కుమారులు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారో మరి మనం తెలుసుకుందాం. మరి మాటలు దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. హల్లెలూయా. సమయం అయిపోయింది.